వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు శుభాకాంక్షలు. మంత్రి పొన్నం ప్రభాకర్. రేవంత్ రెడ్డి పరోక్షంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తున్నాడు. టీన్మర్ మల్లన్న. వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు. కర్నూలు నగరంలోని సన్షైన్ కంటి హాస్పిటల్ను ప్రారంభించిన ఏపీఎస్పీ కమాండెంట్ దీపికా పాటిల్, డాక్టర్ స్ఫూర్తి రెడ్డిలు. క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమ్రయ్య ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖని పట్టణంలో స్థానిక చౌరస్తాలో విజయోత్సవాలు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయ మిత్రులు, అభిమానులు పాల్గొని విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. స్వీట్లు పంపిణీ చేస్తూ బాణసంచ పేల్చి ఆనందోత్సవాలతో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మచ్చ విశ్వాస్ మరియు మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, కోడూరు రమేష్, మిట్టపల్లి సతీష్, సత్యనారాయణ, మామిడి వీరేశం తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. భారత్ మాతా కీ దూరంలోరి అటువైపు దూరంలోరిగా ఫలితాల్లో మా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమ్రయ్య గారి పక్షాన ఉపాధ్యాయులంతా కూడా నిలబడి వన్ సైడ్గా ఇవాళ పెద్ద మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించినందుకు గురువులందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉపాధ్యాయులపై, ఉద్యోగులపై వారి యొక్క నిరంకుశత్వమే ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుపు అని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాము. ఇవాళ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన అభ్యర్థిని పెట్టకపోవడం, వారి యొక్క ఉద్యోగుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల వారి యొక్క చిత్తశుద్ధి కనబడతా ఉన్నది. ఇవాళ 3170 జీవో ద్వారా కావచ్చు, తర్వాత ఇప్పుడు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, పిఆర్సీ కావచ్చు, టీఏలు కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, హెల్త్ సెక్యూరిటీ కావచ్చు, ఇట్లా అనేక అంశాల మీద ఉపాధ్యాయులు అనేక రకాలుగా మానసిక క్షోభని అనుభవిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మా వైపు, మా గొంతుకై నిలబడి మా కోసం, మా హక్కుల కోసం పోరాడే వ్యక్తి, పోరాడే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ అని ఈరోజు వారంతా కూడా అండగా నిలబడి గెలిపించిండ్రు. తప్పకుండా చిత్తశుద్ధితోటి వారు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మల్కా కొమ్రయ్య గారు భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకుంటుందని
వారి కోసం 100% పోరాటం చేస్తారు రేపు పెద్దల సభలో అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ రామగుండం భారతీయ జనతా పార్టీ పక్షాన హృదయపూర్వకంగా మా అభ్యర్థి మల్కా కుమ్రయ్య గారికి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ రేపటి నుంచి 100% తెలంగాణలో ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపు నిలబడతారు. తెలంగాణ రాష్ట్రం స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే చట్టసభల వరకు కూడా భారతీయ జనతా పార్టీ కాషాయమయం కాబోతూ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి మా విజేత ఎమ్మెల్సీ మల్కా కుమ్రయ్య గారికి హృదయపూర్వకంగా మేము అభినందనలు తెలియజేస్తూ మరొకసారి ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. చిత్తూరు కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి పనులకు ప్రారంభించారు. కుప్పం డివిజన్ డాక్యుమెంట్స్ ప్రారంభించారు. కుప్పం డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఐఏఎస్ వికాస్ మర్మత్ కుప్పం మున్సిపాలిటీను మోడల్ టౌన్గా జూలైలోగా పూర్తి చేస్తాం. పాలమనేరు కృష్ణగిరి జాతీయ రహదారి 4 లైన్ రోడ్ల నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున హౌసింగ్ ఏర్పాటు చేశాం. మదర్ డైరీకి స్థలం ఇచ్చాం. 8,000 ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాం. ఈ సైకిల్ ద్వారా మహిళలకు సబ్సిడీ రూపంలో 400 మందికి అందిస్తున్నాం. కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సిటీ స్కాన్ ఏర్పాటు చేస్తాం. హెచ్ఎన్ఎన్ఎస్ బైండింగ్ పనులు ప్రారంభించారు. 5-6 నెలల్లో పూర్తి చేస్తాం. కుప్పం నియోజకవర్గంలోని రోడ్ల పనుల కోసం 53 కోట్ల మంజూరు అయ్యాయి. ఈజీ మ్యాట్ మార్చి 11 జాబ్ మేళా 12,000 జాబ్స్ కమిట్మెంట్ ఉంది. కుప్పం టూరిజం అభివృద్ధి, క్రీడా కాంప్లెక్స్, శ్మశానం, కమాండ్ కంట్రోల్ 15 రోజుల్లో టెండర్లు, మాస్టర్ ప్లాన్ కృషి, విజ్ఞాన కృషి త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని అన్నారు. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మదర్ డైరీ అండ్ అలిక్స్ లాంచ్ చేశారు. మదర్ డైరీ పని కూడా స్టార్ట్ చేశారు ప్లేన్ చేయడానికి భూమి అండ్ ఆల్. వాళ్ళు నెక్స్ట్ 1 yearలో ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. పెద్ద కంపెనీ కాబట్టి వాళ్ళు మనకి 8,000 వరకు జాబ్స్ ఇస్తారు డైరెక్ట్ ఇండైరెక్ట్ కలిపి. అండ్ అలీప్కి కూడా 20 acres ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 140 ఆంటర్‌ప్రెన్యూర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా 1 yearలో 100% స్టార్ట్ చేస్తారు. సో ఇది కమిటెడ్ ఎంప్లాయ్మెంట్. ఇదే కాకుండా ఈజీ మార్ట్ మీ అందరికీ తెలుసు కిరాణా స్టోర్స్ మనం అది స్టార్ట్ చేసాము. ఉమెన్ 400 1M 1B. ఇప్పుడు మళ్ళీ ఒక జాబ్ మేళా చేస్తున్నాం. మీకు ఇప్పుడు అడ్వాన్స్ తెలియజేస్తున్నాం. 11th March ఒక పెద్ద జాబ్ మేళా చేస్తున్నాము. దాదాపు 400 to 500 పీపుల్కి జాబ్ వస్తుంది. అది ఆల్రెడీ అప్లికేషన్స్ ఓపెన్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు ఆఫీస్ నుంచి కమ్యూనికేట్ చేయడం జరిగింది. మీరు కూడా ఇంకా పేపర్లో పెట్టి సెక్యులేట్ చేయండి. 10th 12th డిప్లొమా వాళ్ళు బ్లూ కలర్ జాబ్స్, కొంతమంది వైట్ కలర్ జాబ్స్ 200 వరకు దే కెన్ అప్లై. అండ్ వాళ్ళకి వాకింగ్ కూడా ఉంది. వాకింగ్ అంటే తెలుసు ఇప్పుడు ఉంది కదా హార్టికల్చర్ సంబంధించి. సేమ్ స్టైల్లో ఒక న్యూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సెరికల్చర్ సంబంధించి ఒక న్యూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రపోజల్ పంపించాము. సెంట్రల్ సిల్క్ బోర్డ్ దగ్గర ఉంది. వాళ్ళు త్వరగా అప్రూవ్ చేస్తారు. విల్ స్టార్ట్ దట్ వెరీ సూన్. అంటే సమ్ టైంలో నేను ఇవ్వలేను. ఇట్ విల్ టేక్ మేబీ 2-3 months, బట్ వీఆర్ ఆన్ ద ట్రాక్. నెక్స్ట్ సూత్రాలు గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. అందులో రోడ్స్ సంబంధించి మీ అందరికీ తెలుసు NRGSలో ఆల్రెడీ 20 CR శాంక్షన్ చేసాము. ఇంకా 10 CR రోడ్స్ శాంక్షన్ చేస్తున్నాం. 10 CR సంబంధించి నెక్స్ట్ 1 weekలో శాంక్షన్ చేస్తున్నాం NRGSలో ఈ ఫైనాన్షియల్ ఇయర్. మనకి RMB రోడ్ సంబంధించి 53 CR టెండర్ ఫైనల్ అయింది. కాంట్రాక్టర్ కూడా ఫైనల్ అయ్యారు. పని స్టార్ట్ చేస్తాము. వీ విల్ బి కంప్లీటింగ్ ఆల్ దట్ ఇన్ నెక్స్ట్ 1 year. సో దట్ ఈస్ RMB రోడ్. నేషనల్ హైవేస్లో పెట్టడం జరిగింది ఆల్రెడీ. అక్కడ నాకు తెలిసి ఇప్పుడు కొంచెం తక్కువ మంది ఉన్నారు, కానీ 11th వీఆర్ డూయింగ్ జాబ్ మేళా విత్ దెమ్. నెక్స్ట్ పిల్లర్ 4th వాటర్ సెక్యూరిటీ. ఆల్రెడీ గండికోట నుంచి చెప్పాం మీకు. HNSS ల్యాండింగ్ వర్క్ స్టార్ట్ అయింది. అది అంటే ఇంకా 5-6 months పడుతుంది. బట్ HNSS అండ్ గండికోట ప్రాజెక్ట్ రెండు నెక్స్ట్ విదిన్ 1 year ఇట్ విల్ స్టార్ట్. ఓకే, దట్ ఈస్ ద కమిట్మెంట్ దట్ హెస్ బిన్ గివెన్ టు సర్. సుజలా సంబంధించి చాలా క్వశ్చన్స్ ఉంటుంది మీకు, బట్ ఇట్ విల్ బి డన్. ఇట్ ఈస్ ఇన్ ద ఫైనల్ స్టేజ్. ఎందుకంటే సమ్ టెక్నికల్ ఫండింగ్ అండ్ ఆల్ ఇది కొంచెం, బికాజ్ ఇట్ ఈస్ నాట్ అ స్కీమ్. ఇది స్పెసిఫిక్లీ కూడా చేయడం జరిగింది. ఒక ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఇది ఎందుకు ఆలోచిస్తారు, ఎందుకు డిలే అయింది అంటే డిలే అవ్వలేదు. అది మనం అంటే ఆన్ పేపర్ కరెక్ట్ ఉండాలి కదా, మనం లీగల్గా ప్రాపర్గా టెక్నికలీ కరెక్ట్ ఉండాలి. కాబట్టి కొంచెం టైం. ఎంప్లాయ్మెంట్ సంబంధించి 14,000 జాబ్స్ కన్ఫర్మ్. ఓకే, 100%. ఇదే కాకుండా 2,000 జాబ్స్ పైప్ లైన్లో ఉన్నాయి, మాట్లాడుతున్నాము కంపెనీస్తో. అది కూడా తీసుకువస్తాం.
ఇది సెకండ్. థర్డ్ సూత్రాలు పాపులేషన్ మేనేజ్మెంట్. సార్ ఆ రోజు చెప్పారు కదా, ఇప్పుడు కూడా చిత్తూరులో వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు కూడా చెప్పారు సార్, దట్ ఫర్టిలిటీ రేట్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లమ్. మనం ఇదిలాగే కంటిన్యూ చేస్తే 20 yearsలో మన దగ్గర యంగ్ పీపుల్ ఉండదు. ఎందుకంటే ఎకానమీ రన్ చేయాలి. ఫర్ ద అప్రూవల్స్ వస్తుంది, ఆల్రెడీ ఓరల్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది, ఆన్ రేట్ కూడా వస్తుంది. 15 crore ఫర్ ఆల్ ది హాస్టల్స్. అది అప్రూవల్ వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తాం పని. బేసిక్ ఎక్కువ ప్రాబ్లమ్స్ లేదు, జస్ట్ బేసిక్ రిపేర్స్. నెక్స్ట్ సంబంధించి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఈ బిల్డింగ్ పైన స్టార్ట్ చేస్తున్నాము. ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ వరల్డ్ క్లాస్ ఉంటుంది. అదేలో అన్ని యాక్టివిటీస్ మానిటర్ చేస్తాము. ఒక సింగిల్ ప్లేస్ ఉంది. అన్నీ అంటే ఈ అన్ని ప్రాజెక్ట్స్, పంచాయత్ సంబంధించి, రూరల్ వాటర్ సప్లై సంబంధించి, ఇండస్ట్రీకి సంబంధించి లైవ్ మానిటరింగ్ సీసీటీవీ. మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ సాఫిలగూడ చెరువు దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన జంగల్ క్లీనింగ్, పిచ్చి చెట్ల కొట్టివేత మరియు గుర్రం డెక్క తీసివేత పనులను అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ పూర్తి స్థాయిలో నిర్మించడం ద్వారా చెరువును శుభ్రంగా పెట్టుకోవచ్చని, తద్వారా గుర్రం డెక్క, దోమల సమస్యలు కూడా తగ్గుతుందని అన్నారు. ఈ సందర్భంగా చెరువులోకి డ్రైనేజ్ వదులుతున్న వారిని చైతన్యపరచాలని, సేవరేజ్ డైవర్షన్ చేపట్టాలని, చెరువు ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈ మహేష్, ఏఈ నవీన్, రమేష్, జయశ్రీరామ్, కిరణ్, గోపాల్ సింగ్, అద్వైత్ కుమార్, వెంకట్రామ్, లఖన్ స్వామి, క్రాంతి, సంతోష్ రవి తదితరులు పాల్గొన్నారు. జరుగుతుంది ఏమంటారా సార్? ఎస్పీ నగర్ కానివ్వండి, బలరాం నగర్ కానివ్వండి, చేంజ్ కానివ్వండి, అసలు డివిజన్లో జరుగుతున్న ప్రతి పని కూడా మా సోదరుడు రమేష్ అనేటువంటి ఒక డైనమిక్ వర్క్ ఇన్స్పెక్టర్ ఉండడం వల్లనే జరుగుతుంది. అంతా కూడా ఈజ్ ద లీడర్. ప్రతి పనిని మమ్మల్ని ప్రోత్సహించి ఏ విధంగా చేయాలో చెప్తున్నటువంటి రమేష్కి అందరూ కూడా అభినందనలు తెలియజేస్తారు. చెప్పండి. ఎంక్రోచ్మెంట్స్ కూడా అది ఫోటో ఫోటోనా ఎవరి ఫోన్ అది? హన్మకొండ జిల్లా కేంద్రంలోని భీమారం పల్వెల్పుల లాట్ వృద్ధాశ్రమంలో వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జన్మదినం సందర్భంగా 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో లాట్ వృద్ధాశ్రమంలో నివసిస్తున్న 50 మంది వృద్ధులకు, మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉంటూ ప్రజాసేవకై పాటుపడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 55వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సరే అద్దాక సరే తీసుకో. శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారి పుట్టినరోజు సందర్భంగా లాడు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయన ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. అలాగే మా డివిజన్ అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారి జన్మదిన సందర్భంగా ఓల్డేజ్ హోమ్ పల్లెవెల్పులలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మా నియోజకవర్గాన్ని, మా డివిజన్ను అభివృద్ధి చేయాలని చెప్పి ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కర్నూలు నగరంలోని శకుంతల కళ్యాణ మండపం పక్కన
సన్షైన్ కంటి హాస్పిటల్ను ఏపీఎస్పీ కమాండెంట్ దీపికా పాటిల్ డాక్టర్ స్ఫూర్తి రెడ్డిలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దీపికా పాటిల్ స్ఫూర్తి రెడ్డిలు మాట్లాడుతూ పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కంటి పరీక్షలతో పాటు ఆపరేషన్లు, వాటికి అవసరమైన అద్దాలను సన్షైన్ కంటి హాస్పిటల్లో సీనియర్ వైద్యులతో చేయడం జరుగుతుందని చెప్పారు. పేద మధ్యతరగతి కుటుంబకులకు ఈ కంటి సమస్యలకు ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని, పరీక్షలు, ఆపరేషన్లు చేయడం జరుగుతుందని అన్నారు. basic revision examination, preliminary exam, మేడం ఇవాళ కర్నూలులో సన్షైన్ అడ్వాన్స్డ్ ఐ కేర్ క్లినిక్ ఓపెన్ అవుతాం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చిన్న పిల్లలకి కూడా కళ్ళకి స్పెషల్గా టెస్ట్ చేస్తారు, అలాగే స్క్రీన్ టై ఉన్న పిల్లలకి కూడా సర్జరీస్ చేస్తారు డాక్టర్ గారు అని తెలిసింది. సో ఇలాంటి మంచి వైద్యం మన కర్నూలులోనే అవైలబుల్గా ఉంటుందంటే డెఫినెట్గా కర్నూలు ప్రజలందరికీ కూడా ఉపయోగం అవుతుంది. ఈ క్లినిక్కి బాగా వస్తారు పేషెంట్స్, ఇంకా క్యూర్ అవుతారని ఆశిస్తున్నారు. ఈ క్లినిక్ స్టార్ట్ చేసిన డాక్టర్ స్ఫూర్తి గారికి మై బెస్ట్ విషెస్ థ్యాంక్ యూ మేడం. సదుపాయం కూడా ఉంది. అన్ని రకాల ఆపరేషన్స్ ఇప్పుడు మన గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేసింది కాబట్టి పేద ప్రజలందరూ అఫోర్డ్ చేయలేని వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి రెడ్డి. కర్నూలు నగరంలో సన్షైన్ అడ్వాన్స్డ్ ఐ కేర్ అని కొత్త క్లినిక్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి అడ్వాన్స్డ్ కంటి వైద్య సదుపాయాలు, క్యాటరాక్ట్ ఆపరేషన్లు, లేటెస్ట్ క్యాటరాక్ట్ సర్జరీలు అండ్ చిన్నపిల్లల స్పెసిఫిక్గా చిన్నపిల్లల కంటి జబ్బుల సమస్యలు, చిన్నపిల్లల్లో కంట్లో పుట్టుకతోటే పాటు వచ్చే శుక్లం ఆపరేషన్స్, పెద్దవాళ్ళలో అండ్ చిన్నపిల్లల్లో వచ్చే మెలకన్ ఆపరేషన్లు అన్నీ చేయబడతాయి. ఆరోగ్యశ్రీ సేవలు, ఈహెచ్ఎస్, ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అన్నీ ఉన్నాయి. సో అందరూ తప్పకుండా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మన ఆప్టికల్స్ కూడా కొంచెం అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అంతా ఉంది. అంటే ఒకసారి కళ్ళద్దాలు తీసుకున్నాక చాలామంది మళ్ళీ వెనక్కి వస్తారు, కళ్ళద్దాలు సూట్ కావడం లేదు అని. ఆ ప్రాబ్లం లేకుండా మన ఫేస్ కొలతలన్నీ తీసుకొని మంచిగా కళ్ళ మధ్యలో స్పేస్ ఎలా ఉంది, యాంగిల్ ఎలా ఉంది అన్ని మెషిన్ స్కాన్ చేసి పేషెంట్కి ఏది కరెక్ట్గా సూట్ అవుతుందో ఆ కళ్ళజోడు ఇచ్చే లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ జర్మనీ జైస్ కంపెనీ కూడా పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి పరోక్షంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబాద్ పార్లమెంట్ సీటు రేవంత్ రెడ్డి సిట్టింగు మల్కజ్గిరి 2 సీట్లలో కావాలని కాంగ్రెస్ పార్టీని ఓడించాడు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందో రేవంత్ రెడ్డి ఆత్మపరిశీలన తీసుకోవాలని తీన్మార్ మల్లన్న అన్నారు. ఇవాళ మీరు కరెక్ట్గా పనిచేసినంటే 6 నెలల పాటు కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం పనిచేసినంటే ఆ 8 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వమే లేదు కేంద్రంలో. పరోక్షంగా మీరు సహకరించుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు. మీరు పొండి మీ విధానాలు కూడా అర్థమవుతా ఉన్నాయి. నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి, ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే, మరి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఆడ గెలుస్తా ఉన్నాడు. ఇంకో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రియారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి ఆ ఇంపాక్ట్ తోటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుస్తా ఉంది.
మీరు జిల్లాలు మొత్తం ఈ మెదకు, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పిట్ట తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికలు. ఏంది ఫలితం ఇవాళ? ఎందుకు తారుమారైతా ఉంది? ఇవాళ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తూ ఉంది? ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. ఇది కుప్పం మున్సిపాలిటీ 8వ వార్డు పరమసముద్రంలో ప్రభుత్వం ఆదేశానుసారం పౌర హక్కుల దినోత్సవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే భాగంలో ప్రతి నెల ఏదో ఒక దళితవాడలో ఈ పౌర హక్కుల దినోత్సవం నిర్వహించి ప్రభుత్వ సంక్షేమాలను వారికి వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారికి పరిష్కార మార్గం చూపుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా అక్కడున్న గ్రామ ప్రజలు పల్లార్లపల్లి మరియు పరమసముద్రం శ్మశాన దురాక్రమణ అయిందని తెలియజేశారు. పరమసముద్రం చెరువును కొందరు ఆక్రమిస్తున్నారని ఆయకట్టుదారులు తెలిపారు. ఈ సమస్యలను తొందరలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంబంధించిన అధికారులు, పరమసముద్రం చెరువు చైర్మన్ ప్రతాప్ సింహ, తెలుగుదేశం సీనియర్ నాయకులు మురుగేష్, మాజీ సర్పంచ్ శివశంకర్ మరియు ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా ఆ యొక్క శ్మశానానికి దారి కూడా కావాల్సి ఉంటుందని చెప్పి ఉన్నారు. సో దీనికి సంబంధించి ఈ యొక్క గ్రామసభ ద్వారా మీకు అందరికీ తెలియచేయడం ఏమనగా, శ్మశానంతో పాటు దారి కల్పించాలంటే మనకు పట్టాదారు నుంచి భూసేకరణ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒకవేళ మనకు ఈ ల్యాండ్ కాకుండా వేరే ల్యాండ్ ఏదైనా ప్రభుత్వ భూమి ఉన్నట్లయితే తగిన ఆ వివరాలు తెలియజేసినట్లయితే అక్కడ మనము కొత్తగా శ్మశానానికి సంబంధించి అలాట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా వీలు కాని పక్షంలో ఏదైతే పట్టాభూమి ఉందో ఆ పట్టాభూమికి సంబంధించి పట్టాదారులతో మాట్లాడి వాళ్ళతో కన్విన్స్ చేపించి వాళ్ళకు నష్టపరిహారం చెల్లిస్తూ భూసేకరణ ద్వారా అదే స్థలం నందు అదనంగా విస్తీర్ణం అనేది మీకు కేటాయించవలసి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి డిఆర్ఓ గారు, ఆర్ఏ గారు, సర్వేర్ గారిని పంపడం జరుగుతుంది. సర్వే చేసిన అనంతరము ఎటువంటి చర్య తీసుకోవచ్చు దీనిపైన అనేది గ్రామస్తులైనటువంటి మీకు అందరికీ తెలియచేయడం జరుగుతుంది. అదేవిధంగా పరమసముద్రం నందు పౌర హక్కుల దినోత్సవం, సివిల్ రైట్స్ డే నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పౌర హక్కుల దినోత్సవం అనేది కూడా ప్రతి నెల మండలం నందు ఏదో ఒక నిర్వహించుకోవాలి. ఇది ప్రభుత్వం ద్వారా ఆదేశాలు అనేది రావడం జరిగింది. సో అందులో భాగంగా మనం ఈరోజు ఇక్కడ హక్కుల దినోత్సవం అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏమనగా ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించినటువంటి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఏవైతే అందజేయబడుతున్నాయో ఆ పథకాల పట్ల వారికి సరైనటువంటి అవగాహన అనేది ఉండాలి. మళ్ళీ మాకు గ్రామానికి 150 ఇల్లు ఉంది కాబట్టి శ్మశాన సమస్య ఉంది. దానికి రోడ్డు లేదు. ఎవరైనా చనిపోతే పంటల్లో పోవాలి కాబట్టి అదొకటి అవకాశం కల్పించాలా. ఈ సబ్జెక్ట్ వచ్చి న్యాయ సదస్సు వచ్చి ఆసామాసిగా ఊరికి గంటలో ముగిసిపోయే సమస్య కాదు ఇది. దీన్ని కొన్ని రోజులు పెట్టుకుంటేనే చట్టం పైన మనకు అవగాహన తెలుస్తుంది. కాబట్టి అందుకు ఉన్నట్లే ఎంఆర్ఓ గారు వాళ్ళ ఆర్ఐ గారు వాళ్ళు ఫోన్ చేసి పెట్టుకోవాలంటే లేదు సార్ పెట్టుకుంటే బాగుందంటే లేదని చెప్పేసినాము. అధికారులంతా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇంకా చాలా డిపార్ట్మెంట్ రావాల్సి ఉంది. వీళ్ళేదో 2-3 వచ్చినారు. ఇంకొకసారి ఇట్లా కాకుండా మీరు మందులు కూర్చొని ఒకసారి మాట్లాడుకోండి. వాళ్ళని గ్రామానికి పోతున్నాం, ఎస్సీ కాలంటే అది ఈజీగా అనుకోవద్దు, లేకపోతే ఏమం పోతాం. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నర్సపూర్ గ్రామానికి చెందిన చేల సీతారాములు అనే రైతు సీజెంట మొక్క జొన్న షీట్ వేసి దిగుబడి రాగా 20 ఎకరాల పంట నష్టపోయాడు. సీడ్ ఏజెంట్ మొక్కజొన్న
పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. పంట ప్రారంభం నుండి కోత పేరుకు పెట్టుబడి పెట్టి క్వింటాకు 3600కు కొనుగోలు చేస్తానని చెప్పడంతో నమ్మి వేశాడని అన్నాడు రైతు. దిగుబడి రాక పంట నష్టం జరిగితే ఎకరాకు 70,000 ఇస్తానడంతో నమ్మి వేశాడు. 4 నెలలకు కోత వచ్చిన 5వ నెల గడుస్తున్న రాకపోగా ఏజెంటు పట్టించుకోకపోవడంతో కోతకు వచ్చిన కంకిని రైతు విప్పి చూడగా అందులో గింజలేదు. నకిలీ విత్తనాలని తెలుసుకొని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన న్యాయం జరగడం లేదని సీతారాములు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విత్తనాలు పంపిణీ చేసిన కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకొని జరిగిన నష్టానికి పరిహారం అందించేలా సంబంధిత అధికారులు స్పందించి ఆదుకోవాలని రైతు కుటుంబం వేడుకుంటుంది. గింజ లేదు, గింజ పోసుకోలే, అంత తిప్పిపోయింది. ఇట్లా చూపెట్టి ఇటు పక్క తిప్పు. నెంబర్ నీకు వాట్సాప్ పెట్టినా, మరి ఆ సార్ నెంబర్ మాట్లాడతాం బయటకు వచ్చినాక. బుర్ర సీడ్స్ ఉన్నదా? నా పేరు కృష్ణవేణి, మా ఊరు పేరు నర్సాపూరు, మండలం తాడవాయి, ములుగు జిల్లా మాది. మేము ఎప్పుడైనా వ్యవసాయం చేసినప్పుడు మా నార్మల్ మొక్కజొన్న వేసేవాళ్ళం. మాకు గిట్టుబడి ధర వచ్చేది, మాకు లాభం మిగిలేది. మాకు వేరే బాండ్ మొక్కజొన్న వాళ్ళు వచ్చి మీకు మొక్కజొన్న బాగా పండిద్దమ్మా ఈ సీడ్ పెడితే అని చెప్పారు. అది మాకు గిట్టుబడి అసలు పంట కూడా చేతికి రాలేదు. మొక్కజొన్న చూస్తే ఇగో ఇలా ఉన్నాయి, ఇంకా గింజలు లేవు, ఏం లేవు. మేము మామూలు మొక్కజొన్న వేసినా మాకు రేట్ వచ్చేది, ఇంత లాభం అనేది వచ్చేది. ఇంతగానో వ్యవసాయం చేసినా కానీ మాకు ఫలితం అనేది లేదు. వాళ్ళకి ఫోన్ చేస్తే అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు, రావట్లేరు. 4 నెలల పంట అని ఇచ్చారు, ఇంతవరకు ఏవి ఆన్సర్ ఇవ్వట్లేదు వాళ్ళు. మాకు అధికారులైన ఈ నకిలీ విత్తనాలు ఇచ్చారు. అందరూ దయతెలిసి రైతులకి మోసం చేయకుండా మంచి విత్తనాలు ఇచ్చేటట్టు ఈ గవర్నమెంట్ ప్రభుత్వం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.